ఇక ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన 121 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 4వ రోజు వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసిన గిల్ సేన చివరి రోజు మరో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాంతో రెండు టెస్టుల సిరీస్ ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 58 పరుగులు చేయగా సాయి సుదర్శన్ 39, గిల్ 13 పరుగులు చేశారు. తొలి రెండు ఇన్నింగ్స్ లో విండీస్ వరుసగా 248, 390 పరుగులు చేయగా భారత్ 518, 124 పరుగులు చేసింది. కాగా కెప్టెన్ గా శుభ్మన్ గిల్ తన ఖాతాలో తొలి సిరీస్ విజయం నమోదు చేసుకున్నాడు. ఇక అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే మహేష్ చెప్పండి, ఢిల్లీ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్ట్ లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను 2.0తో క్లీన్ స్వీప్ చేసిందని చెప్పాలి. 121 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక వికెట్ నష్టానికి 63 పరుగులతో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేఎల్ రాహుల్ 108 బంతుల్లో 58 పరుగులు, ఓవర్ నైట్ స్కోర్ 29తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక సాయి సుదర్శన్ 76 బంతుల్లో 39 పరుగులతో అదేవిధంగా ధ్రువ్ 6 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. ఇక శుభ్మన్ గిల్ 13 పరుగులు చేసి వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ 8 రన్లు చేసి నిన్న అవుట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇక విండీస్ బౌలర్లో అటు రోస్టన్ రేస్ 2 వికెట్లు, జోమెల్ వారికన్ 1 వికెట్ ఇచ్చారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 518 పరుగులు చేసి 5 వికెట్ల నష్టానికి డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 175 పరుగులు, అటు గిల్ 129 పరుగులు చేసి అంతేకాకుండా అటు ధ్రువ్ నితీష్ శెట్టి 43 పరుగులు చేసి టీమిండియాకు గెలుపుకు మరికొంత మార్గం ఇచ్చారు. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు ఇచ్చాడు. జడేజా 3 వికెట్లతో విజృంభించారు చెప్పాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో విండీస్ 248 పరుగులకే కుప్పగొలిపోయింది. 200 పరుగుల లోటు అటు పాలన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం వెస్టిండీస్ ఆటగాళ్ళు కొంత గొప్పగా ఆడారని చెప్పాలి. అటు క్యాంపెల్ 115 పరుగులు, అటు షైహూబ్ 103, 2 సెంచరీలు, ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా సెంచరీలు చేశారు చెప్పాలి. ఇక వీవ్స్ 50 పరుగులు, రోస్టర్ చేసి 40 పరుగులు, ఏడెన్ ఫీల్డ్స్ 32 పరుగులతో మొత్తం 390 పరుగులకు నిన్న ఆల్అౌట్ అయ్యారు. ఇక సొంత గడ్డపై వెస్టిండీస్ తో జరిగిన రెండు సిరీస్ లో కూడా టీమిండియా క్లీన్ స్వీప్ చేసి ఘన విజయం సాధించని చెప్పాలి. అహ్మదాబాద్ లో 3 రోజులకే ముగిసిన మ్యాచ్ ఢిల్లీలో జరిగే మ్యాచ్ లో కూడా అలానే ముగిస్తుందని ఊహించారు. కానీ వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమై రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కొంత మెరుగ్గా ఆడిందని కూడా చెప్పాలి. అటు బూమ్రా కావచ్చు, ఇటు సిరాజ్, కుల్దీప్ యాదవ్, జడేజా వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా ధీటుగా ఎదుర్కొని ఇన్నింగ్స్ ఓటమి నుండి బయటపడిందని చెప్పాలి. ఇటు 3 అంకెల లక్ష్యాన్ని కూడా ఇండియాకు నిర్దేశించని చెప్పాలి. వెస్టిండీస్ బ్యాటర్లు ఓప్ కావచ్చు, క్యాంపెల్ సెంచరీని నమోదు చేసి వెస్టిండీస్ కొంత భరోసా కూడా గెలుపుబాటకు కృషి చేశారని కూడా చెప్పాలి. టీమిండియా 121 పరుగులను లక్ష్యాన్ని రోజు లంచ్ సెషన్ వరకే ముగించిందని చెప్పాలి. మొత్తంగా చూస్తే రెండు టెస్ట్ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి అనుకున్నట్టుగానే భారత్ ఘన విజయం సాధించింది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.